నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. టీమిండియా స్టార్ క్రికెటర్లు కొందరు ఒక పక్క ఆట ఆడుతూనే మరోపక్క వ్యాపారాలు కూడా చేసుకుంటున్నారు. రెండు వైపులా ఆర్జిస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను అక్షరాల నిజం చేస్తున్నారు. లెజెండరీ క్రికెట్ కపిల్ దేవ్ నుంచి విరాట్ కోహ్లీ వరకు అందరూ హోటల్ వ్యాపారంలో దిగి లాభాలు గడిస్తున్నారు. వారి వ్యాపారాలపై ఓ లుక్ వేద్దాం పదండి. మన స్టార్ క్రికెటర్లు క్రికెట్ గ్రౌండ్ లోనే కాదు వ్యాపార రంగంలోనూ దుమ్ము రేపుతున్నారు. కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ సహా చాలా మంది ఆటగాళ్లు తమ సొంత రెస్టారెంట్లు తెరిచారు. టీమిండియా మాజీ క్రికెటర్ దిగ్గజ బ్యాటర్ కపిల్ దేవ్ పాట్నాలో ఎలెవెన్స్ పేరుతో తన సొంత రెస్టారెంట్ ను నడుపుతున్నాడు. పూర్తిగా క్రికెట్ నేపథ్యంలో ఉన్న ఈ రెస్టారెంట్ కుటుంబాలు, జంటలు, స్నేహితులకు తగిన సీటింగ్ ఎంపికలను కలిగి ఉంటుంది. ఇక ఇది ఇండియన్, పాన్ ఏషియన్ అలాగే కాంటినెంటల్ వంటి ఆహారాన్ని అందిస్తోంది. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ముంబైలోని కొన్ని ప్రదేశాలలో టెండూల్కర్ రెస్టారెంట్ పేరుతో కొన్ని శాఖలను ప్రారంభించాడు. ఇది ఇటీవలే బెంగళూరులోని 2 ప్రదేశాల్లో తన స్టోర్లను విస్తరించింది. తన రెస్టారెంట్లలో అనేక రకాల బహుళ వంటకాలను అందిస్తున్నారు. మాస్టర్ బ్లాస్టర్ అభిమానులకు ఎంతో ఇష్టమైనదిగా భారతీయ వర్గాల్లో మంచి గుర్తింపు సాధించింది. కోల్కతాకు చెందిన సౌరవ్ గంగూలీ తన సొంత ఊరు కోల్కతాలో తన పేరిట ఓ రెస్టారెంట్ ను ఏర్పాటు చేశాడు. ప్రజలు ఆనందించడానికి మంచి ఆహారంతో ఈ స్థలాన్ని నిర్మించాలనే ఆలోచనలతో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపాడు. కోల్కతా నడిబొడ్డున అత్యంత ప్రజాదరణ పొందిన ఫుడ్ జాయింట్లలో ఒకటిగా గుర్తింపు సాధించింది. రుచికరమైన అనేక రకాల టిఫిన్లతో పాటు ఇది భారతీయ, చైనీస్ వంటకాలను కూడా అందిస్తోంది. అత్యంత ఇష్టపడే క్రికెటర్లలో ఒకరైన వీరేంద్ర సెహ్వాగ్ కూడా రెస్టారెంట్లు నడుపుతున్నారు. ఢిల్లీలో సెహ్వాగ్ కి ఇష్టమైన రెస్టారెంట్ ను ఏర్పాటు చేశాడు. సెహ్వాగ్ ఫేవరెట్ గా పేర్కొనబడే ఈ రెస్టారెంట్ ఈ ప్రాంతంలో ఉన్న బెస్ట్ రెస్టారెంట్లలో ఒకటిగా గుర్తింపు సాధించింది. వినియోగదారులను మంచి గుర్తింపు అలాగే ఫీడ్బ్యాక్ ను సంపాదించింది. జహీర్ ఖాన్ కు 2 లగ్జరీ రెస్టారెంట్లు ఉన్నాయి. అవి డైన్ ఫైన్, ది స్పోర్ట్స్ లాంజ్. ఇక పూణేలోని డైన్ ఫైన్ బెస్ట్ రెస్టారెంట్ 2005లో ప్రారంభించబడింది. ఈ రెస్టారెంట్ దశాబ్దాలుగా ఖ్యాతిని పొందింది. అతిథులు ఎంతగానో దీనిని ఇష్టపడుతున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత జహీర్ స్టోర్స్ థీమ్ బార్ అనే చక్కటి భోజన వాతావరణంతో స్పోర్ట్స్ బార్ సెటప్ ను కూడా ప్రారంభించాడు. కెప్టెన్ కూల్, మహేంద్ర సింగ్ ధోని కూడా వ్యాపార రంగంలోను ప్రవేశించి తన సొంత రెస్టారెంట్ ను ప్రారంభించిన క్రికెటర్లలో ఒకరు. డిసెంబర్ 2022లో ధోని తన సొంత బ్రాండ్ శాకాహారిని ప్రారంభించాడు. అంతేకాకుండా అదే సంవత్సరంలో బెంగళూరు విమానాశ్రయంలో తన మొదటి అవుట్లెట్ ను ప్రారంభించారు. శాకాహారి జీవన శైలిని ప్రయత్నించాలని ఎదురు చూస్తున్న అనేక మందికి మంచి రెస్టారెంట్లను కలిగి ఉన్న క్రికెటర్ల జాబితాలో తాజాగా సురేష్ రైనా చేరారు. 2023లో క్రికెటర్ ఆమ్స్టర్డామ్ నగరం నడిబొడ్డున తన సొంత పేరుతో ఇండియన్ ఫుడ్ స్టైల్ రెస్టారెంట్ ను ప్రారంభించాడు. ఇక్కడ భారతీయ గ్యాస్ట్రోనామికల్ వంటకాలకు మంచి రుచితో అందిస్తుంది. ఈ ప్రదేశం భారతదేశ క్రికెట్ ఆహార వారసత్వాన్ని ప్రతిబింబించే అద్భుతమైన జ్ఞాపకాలతో అలంకరించబడింది. రవీంద్ర జడేజా గుజరాత్ లోని రాజ్కోట్ రంగుల నగరంలో ఉన్న జడ్డూస్ ఫుడ్ ఫీల్డ్ అనే రెస్టారెంట్ ను కలిగి ఉన్నారు. ఈ రెస్టారెంట్ నగరంలో అత్యంత ప్రసిద్ధ, రద్దీగా ఉండే హ్యాంగ్ అవుట్లలో ఒకటి. ఇది భారతీయ, థాయ్, చైనీస్, మెక్సికన్, ఇటాలియన్ వంటకాలను అందిస్తూ ఆకట్టుకునే మెనూని కలిగి ఉంది. క్రికెటర్ శిఖర్ ధావన్ కి దుబాయ్ లో ది ఫ్లయింగ్ క్యాచ్ అనే రెస్టారెంట్ ఉంది. ఇది ప్రధానంగా స్పోర్ట్స్ కేఫ్ గా 2023లో ప్రారంభించబడింది. వినియోగదారులకు ఆరోగ్యకరమైన, పోషకమైన భోజనాన్ని అందించడమే ప్రధాన లక్ష్యంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రదేశం క్రీడా ప్రేమికులకు గొప్ప ప్లేస్ అనే చెప్పాలి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని ఇక్కడ హ్యాపీగా గడపవచ్చు.
విరాట్ కోహ్లీకి చెందిన నువా కోహ్లీ 18 కమ్యూన్ అనే 2 రెస్టారెంట్లు విజయవంతంగా నడుపుతున్నాడు. విరాట్ 2017లో ప్రారంభించిన 18 కమ్యూన్ కు ఢిల్లీ, ముంబైలోని పలు ప్రాంతాల్లో అవుట్లెట్లు ఉన్నాయి. ఇది భారత వంటకాలతో పాటు మధ్యధరా ఆసియా వంటకాల ఆహారాన్ని అందిస్తుంది. మరొకటి న్యూఢిల్లీలో ఉంది. ఇది దక్షిణ అమెరికన్ వంటకాలు క్యూరేటెడ్ శాకాహారి మెనూలో ప్రత్యేకత కలిగిన రెస్టారెంట్. తెలుసుకున్నారు కదా, ఇలాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.